చూస్తే కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఏజెంట్ల విషయంలో పెట్టిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ సడలింపు ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్కు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర మరో ఏజెంట్ను నియమించుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. అభ్యర్థి లేని సమయంలో కౌంటింగ్ ఏజెంట్ మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేలా ఈసీ అవకాశం కల్పించింది. మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లందరూ రౌండ్ కి మధ్య విశ్రాంతి తీసుకునేలా అవకాశం కల్పించింది. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఏజెంట్ల విషయంలో పెట్టిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ సడలింపు ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్కు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర మరో ఏజెంట్ను నియమించుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. అభ్యర్థి లేని సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేలా ఈసీ అవకాశం కల్పించింది. మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ రౌండ్ కి మధ్య విశ్రాంతి తీసుకునేలా అవకాశం కల్పించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ సంబంధించి రాజకీయ పార్టీలందరూ అన్ని కూడా రిలీవర్స్ ను అనుమతించాలి అని చెప్పి పదే కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏబిఎన్ కూడా రిలీవర్స్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ విధించే నిబంధనలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఎన్నికల కమిషన్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంది అంటూ కూడా ఎన్నికల కమిషన్ చెబుతూ ఉంది. దీని అంతటిపై కూడా ఏబిఎన్ లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కొత్త సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ప్రధానంగా రిటర్నింగ్ అధికారి లేదా ఏఆర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ ఏజెంట్ ను నియమించుకోవచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పించింది. ప్రధానంగా అభ్యర్థి లేని సమయంలో ఈ కౌంటింగ్ ఏజెంట్ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు అని చెప్పి సూచించింది. అదేవిధంగా రౌండ్ కి మధ్య కొంత 5 నుంచి 10 నిమిషాల వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు కూడా రిలాక్స్ కావడంతో పాటు వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులను కూడా ఎన్నికల కమిషన్ కల్పించింది. భోజనం, టీ, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా అక్కడ ఎన్నికల కమిషన్ కల్పించింది. అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ లేకపోతే రౌండ్ కి మధ్య, అంటే ఒక రౌండ్ లో ఈవీఎంలు మొత్తం అయిపోతే మళ్ళీ అవి తీసి రెండో రౌండ్ కు సంబంధించిన బ్యాలెట్లు ఈవీఎంలు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. అందువలన ఈ రౌండ్ కి మధ్య 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన ఆ సమయంలో వాళ్ళు ఏదైనా సరే నేచురల్ కాల్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తాము అని కూడా చెబుతున్నారు. దీంతో పాటు కౌంటింగ్ పూర్తయిన వెంటనే, ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన వెంటనే కూడా ఆ కౌంటింగ్ పూర్తయింది అని చెప్పి ఏజెంట్ల వద్ద నుంచి సంతకాలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ అభ్యర్థి బయటకు వెళ్తే ఏఆర్ఓ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళ టేబుల్స్ దగ్గర ఎవరినైతే వాళ్ళ ప్రతినిధిగాను లేకపోతే రిలీవర్ గా వచ్చిన కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను మొదటి రౌండ్ కానీ రౌండ్ల వారీగా కానీ కౌంటింగ్ ను పర్యవేక్షించడం, కౌంటింగ్ జరిగే సమయంలో కూడా హాల్లోకి వెళ్లి మొత్తం పర్యవేక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా అందులో పేర్కొన్నారు. అయితే కౌంటింగ్ ఏజెంట్లందరినీ కూడా ఉదయం మాత్రమే అనుమతిస్తామని, ఉదయం వాళ్ళ లోపలికి వెళ్లే సమయంలో వాళ్ళకి ఫామ్ 17C అంటే పోలింగ్ బూత్ లో పోలింగ్ జరిగిన రోజు వాళ్ళకి ఆ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయనే వివరాలను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ అందిస్తారు. దాని మీద ఏజెంట్ల అందరి సంతకం ఉంటుంది. ఆ 17C ఒక పెన్సిల్ లేదా పెన్ను మాత్రమే లోపలికి అనుమతిస్తాము అని చెప్పి కూడా ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. అయితే సెల్ ఫోన్లు కానీ ఇతర వేటిని కూడా లోపలికి అనుమతించబోము అని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ రామారావు.